నమస్కారం అండి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం కేవలం సాధారణ రాశి ఫలం గురించి కాదండి. తులారాశి వారికి ఈ జూన్ 23, 24, 25, 26 తేదీలు అత్యంత అరుదైన కీలకమైన నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయండి. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఒక సాధారణ రోజులైతే కావు. విశ్వంలో జరుగుతున్న గ్రహస్థితులు, మీ నిర్ణయాల వెనుక ఉన్న కర్మ ప్రభావం ఇవన్నీ కూడా సరిగ్గా ఒకే బిందువులో కలిసే అత్యంత శక్తివంతమైన సమయం ఇదండి. చాలా కాలంగా మీ మనసును తొలిచేస్తున్న సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు ఈ రోజుల్లో ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుంది. గతంలో మీరు చేసిన పని, మీరు తీసుకున్న కఠినమైన నిర్ణయం లేదా మీరు మౌనంగా భరించిన ఆ బాధ ఇప్పుడు ఒక తిరుగులేని ఫలితం రూపంలో మీ ముందుకు రాబోతుంది. అయితే లాభస్థానానికి అధిపతి అయిన సూర్యుడు తన స్థానాన్ని మార్చుకుని అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడించిన ఆకస్మిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక్కడి నుంచి మీకు అసలైన భాగ్యోదయం మొదలవబోతుందండి. పిత్రార్జిత ఆస్తుల పరంగా కానీ లేదంటే తండ్రి తరపు మద్దతు కానీ మీకు ఊహించని లాభాలైతే రాబోతున్నాయండి. జీవితం మనల్ని ఎప్పుడూ ఒకే చీకటి గదిలో బంధించదండి. గత పరిస్థితులు మిమ్మల్ని ఎంతలాగా పరీక్షించాయో, మిమ్మల్ని ఎంతలాగా పరిణతి చెందేలాగా చేశాయో, ఇప్పుడు రాబోయే కాలం మీకు అంతకంటే రెట్టింపు అదృష్టాన్ని, గౌరవాన్ని ఇవ్వబోతుంది. మీ కర్మ ముడి విడిపోయే సమయం కూడా ఆసన్నమైందండి. చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఒకటే అడుగుతూ ఉంటారండి. నేను ఇంతవరకు కష్టపడుతూనే ఉన్నాను, ఎవరికి చెడు చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఈ ప్రశ్నలో ఎంత ఆవేదన ఉందో, ఎంత నిజాయితీ ఉందో నాకు అర్థమవుతుందండి. కానీ కర్మ అంటే కేవలం ఏదో శిక్షించే వ్యవస్థ అని మీరు పొరపాటు పడకండి. నిజానికి కర్మ అనేది ఒక నిశ్శబ్దమైన సాక్షి. మీరు ఏ రోజు ఏ సమయంలో ఎవరికి ఏ చిన్న సాయం చేశారో, అలాగే మీరు ఏ రోజుని ఎవరికి చెప్పకుండా మనసులోని ఎంత బాధను దాచుకున్నారో, మీరు అన్యాయంగా ఎన్ని మాటలు పడి కూడా ఎవరికి హాని చేయకుండా మౌనంగా ఉండిపోయారో, ఆ ప్రతిదీ కూడా ప్రతి ఒక్క క్షణం విశ్వంలో ఒక శక్తిగా నిల్వ ఉంటుందండి. ఏదో ఒక రోజు ఆ శక్తి అంతా ఒకేసారి బయటకు రావాల్సిందే. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు మీరు గతంలో చేసిన మంచికి వస్తున్న ప్రతిఫలాలే. అయితే ఏదో రాసిపెట్టి ఉంది అని కాకుండా అది మీరు గతంలో విత్తన విత్తనాలకు ఇవాళ మొలిచిన పంట అని గుర్తించుకోండి. ఒక విషయం గమనించండి, కర్మ ఎప్పుడు కూడా ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పటికీ అబద్ధం అనేది చెప్పదు. మీ కన్నీటికి ప్రతి చుక్కకి కూడా ప్రతిదీ కూడా లెక్కలోనే ఉంటుందండి. ఈ కర్మ చక్రం ఎప్పుడు తిరుగుతుంది అంటే మీరు పడ్డ ఆ కష్టాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి అని అర్థం. నేను ఎప్పుడు నమ్మేది ఒక్కటేనండి, మీ కర్మ శుద్ధి అయ్యింది కాబట్టి ఇప్పుడు మీ జీవితంలోనికి ఈ కొత్త వెలుగు వస్తుంది. ఆ వెలుగును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. అయితే ముఖ్యమైన విషయం గమనించండి, గత కొంతకాలంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు కానీ, ఆగిపోయిన పనులు కానీ, కనీసం స్పందించని వ్యక్తులు కానీ ఇవేవి కూడా యాదృచ్ఛికమని నేను అనుకోనండి. నిజానికి అవి మీకు దేవుడు పెట్టిన పరీక్షలు. మీరు ఎంత ఓపికగా ఉండగలరో, మీరు ఎంత నిజాయితీగా నిలబడగలుగుతారో పరీక్షించడానికే విశ్వం వల్లిన మాయాజాలం అవి. కానీ ఈ 23, 24, 25, 26 తేదీల సమయం చాలా ప్రత్యేకమండి. ఈ రోజుల్లో ఉదయం నుంచి మీ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక అపరిచిత వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు, లేదా చాలా కాలం క్రితం మిమ్మల్ని విస్మరించిన ఒక వ్యక్తి అని ఎదురుపడవచ్చు. ఇవేమి సామాన్యమైన సంఘటనలు కావండి. ఇవే మీ కర్మ ఫలితానికి మొదటి సూచనలు. మీ పాత బాకీలన్నీ కూడా తీరిపోవడానికి, మీరు కోల్పోయిన గౌరవం తిరిగి రావడానికి విశ్వం మీకు పంపిస్తున్న సంకేతాలు ఇవి. ఒకవేళ మీరు ఆ సమయంలో ఆశ్చర్యపోయినా, ఆవేశపడినా ఆ అవకాశాన్ని కోల్పోతారండి. అందుకే ప్రశాంతంగా ఉండండి, గమనించండి. మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుందని నమ్మండి. ఎందుకంటే గతంలో మీరు పడిన ప్రతి కష్టం ఈ రోజుల్లో మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఆ సంకేతాలను అందుకోండి, మీ మార్గాన్ని మీరే నిర్మించుకోండి, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం మొదలైందండి. మరో ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో చుట్టూ జరుగుతూ ఉన్న సంకేతాలను గమనించమని చెప్పాను కదా, అందులో అత్యంత కీలకమైన పాత్ర బుధుడు గ్రహానిదండి. బుధుడు అంటేనే సమాచారానికి అధిపతి. నిజానికి మన జీవితంలో అయోమయం కంటే పెద్ద శిక్ష మరొకటి లేదు. మనం దేనికోసం వెతుకుతున్నామో తెలియక అశాంతితో పడిపోయే ఆ క్షణాలు ఎంత నరకమో నాకు తెలుసండి. కానీ ఈ రోజుల్లో మీకు దక్కపోయే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా అండి? స్పష్టత. ఈ 4 రోజుల్లో మీరు వినే ప్రతి మాటను, ఎవరైనా మీకు చెప్పే ప్రతి చిన్న వాక్యాన్ని చాలా సీరియస్గా గమనించండి. అది మీ ఆఫీసులో ఎవరైనా అన్నమాట కావచ్చు, లేదా మీరు అనుకోకుండా విన్న ఒక చిన్న సంభాషణ అయినా కావచ్చు. ఎక్కడో ఒక చోట మీరు ఎన్నాళ్ళుగానో వెతుకుతూ ఉన్న సమాధానం దొరుకుతుందండి. మీ మనసులో ఉన్న అయోమయం మంచులాగా కరిగిపోయి ఒక కొత్త ఆలోచన మీకు రాబోతుందండి. ఆ ఒక్క ఆలోచన చాలు మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి. అందుకే చెబుతున్నానండి, ఈ రోజుల్లో మౌనంగా ఉండండి, వినండి, గ్రహించండి. స్పష్టత అనేది దేవుడు మీకు ఇస్తున్న అతిపెద్ద కానుక. ఆ కానుకను స్వీకరించడానికి మీ మనసును సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీకు ఆ క్లారిటీ వచ్చేసింది అంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం మీకు ఉండదండి.
ఇప్పుడు అందరినీ వేధించే అతిపెద్ద సమస్య ఆర్థిక పరిస్థితి అండి. డబ్బు చేతికి రాగానే అసలు ఎటుపోయిందో తెలియకుండా మాయమైపోవడం, లేదా ఒక అవసరం తీరింది కదా అని ఊపిరి పీల్చుకునే లోపే మరొకటి వచ్చి తలుపు తట్టడం. మీలో ఎంతమందికి ఈ పరిస్థితిని అనుభవిస్తూ ఉంటారండి? దీన్ని ఏదో దురదృష్టం అనుకుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. నిజానికి ఇది శనిదేవుడు మీతో ఆడిస్తున్న ఆట, మీకు నేర్పుతున్న ఒక అత్యంత విలువైన బాధ్యత పాఠం. డబ్బు విలువ తెలుసుకోవడం, దాన్ని ఎలా సరైన మార్గంలో పెట్టాలో నేర్పించడం కోసమే శని మిమ్మల్ని ఇలాంటి పరీక్షలు నేర్పిస్తాడు. కానీ ఎల్లకాలం చీకటి ఉండదు కదండి. ఈ 23, 24, 25, 26 తేదీల్లో ఈ ఆర్థిక చక్రంలో ఒక ఊహించిన మార్పు అనేది రాబోతుంది. ఎన్నాళ్ళుగానో ఒకే దగ్గర స్తంభించిపోయిన మీ ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు కదలటం మొదలవుతాయి. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు కావచ్చు, లేదా రావాల్సిన పాత బాకీలు కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక కదలిక అనేది మీ రోజుల్లో కనిపిస్తుందండి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కృంగదీయడానికి రాలేదండి, మిమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం జీవించేలాగా మార్చడానికి అయితే వచ్చాయి. ఇప్పుడు రాబోయే మార్పును కూడా గమనించండి. గతంలో చేసిన తప్పులను మళ్ళీ చెయ్యకండి. బాధ్యతగా ఉండండి. మీ ఆర్థిక భద్రతకు విశ్వం త్వరలోనే ఒక శాశ్వతమైన మార్గాన్ని చూపించబోతుందండి. అయితే ఒక సున్నితమైన విషయం అండి, మన జీవితంలో ఎవరో ఒక వ్యక్తి మనకు దూరం ఏర్పడి ఉంటుంది. అహంకారం వల్ల కావచ్చు, లేదా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, అపార్థాలు కావచ్చు. ఏదో ఒక రోజు ఆ బంధం ఒక్కసారిగా ఆగిపోయి ఉంటుందండి. కానీ గమనించండి, బంధం ఆగిపోయినా ఆ బంధానికి సంబంధించిన శక్తి ఇంకా ముగిసిపోలేదండి. అందుకే ఎన్ని రోజులు గడిచినా ఆ వ్యక్తి గురించి మీ ఆలోచనలు ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ఆ జ్ఞాపకాలు పదే పదే ముందుకు వస్తూనే ఉన్నాయి. ఈ తేదీల్లో ఆ బంధంలో కదలిక అనేది రాబోతుంది. ఇది కేవలం మాటల కోసం ఆ అపార్థాల తెరలను తొలగించుకొని అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి విశ్వం ఇస్తున్న ఒక అవకాశం. ఒకవేళ ఆ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ కానీ, లేదంటే అనుకోని విధంగా కలిసిన దాన్ని గర్వంతో కాకుండా ఒక పరిణతి కలిగిన వ్యక్తిలాగా స్వీకరించండి. పాతకాయాలను గీయటం కానీ, లేదంటే బంధం ఎందుకు ఆగిందో ఆ కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలాసార్లు మనం గెలుపు కోసం బంధాలను వదులుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఆ బంధాన్ని గెలుచుకోవడం ద్వారాను మీరు నిజమైన విజేతలు అనేది అవుతారనమాట. ఈ రోజుల్లో గురువు గ్రహ ప్రభావం మీ ఆలోచనల మీద విపరీతంగా ఉంటుందండి. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కుమిలిపోతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. కానీ ఈ తేదీల్లో మీ దృక్పథం పూర్తిగా మారిపోతుంది. నిన్నటి వరకు మీకు ఇది ఏదైతే ఒక పెద్ద సమస్యలాగా అనిపించిందో అది కేవలం ఒక చిన్న పాఠం అని ఈ రోజుల్లో మీకు అర్థమవుతుందండి. ఏదైనా ఒక పెద్ద నష్టమని మీరు భయపడ్డారో అది నిజానికి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చిన ఒక మార్గదర్శకం అని మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మనిషికి తెలివితేటల కంటే కూడా స్పష్టమైన ఆలోచన ఎంత ముఖ్యం. సమయం గడుస్తున్న కొద్దీ మీ మనసులో పాత ఆలోచనల్ని మాయమైపోయి మీ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతాయి. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, దేనికోసం ఎంత ఆవేదన పడాలి అనే విషయాల్లో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో మీరు పాత మనిషిలాగా ఉండరు. మీ ఆలోచనలో, మీ నిర్ణయాల్లో ఒక కొత్త పరిణతి, ఒక కొత్త రాజసం అనేది కనిపిస్తుంది. అదృష్టం అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడటం కాదండి, మన ఆలోచనలు మారటమే నిజమైన అదృష్టం. ఆ పరివర్తనకు మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీ ప్రయాణం ఒక కొత్త శక్తితో మొదలవబోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అండి. మనందరి జీవితంలో ఏదో ఒక దశలో మనం అందరికీ అన్నీ చేస్తాం. మన సమయాన్ని ఇస్తాం, ప్రేమను ఇస్తాం, మన ప్రాణం కన్నా మిన్నాగా వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. కానీ చివరికి ఏం మిగులుతుంది? మనల్ని ఎవరు గుర్తించలేదన్న ఆ బాధ మాత్రమే. అయితే ఈ జూన్ అంటే ఈ తేదీలలో విశ్వం మీకు ఒక దృష్టిని ఇతరుల నుంచి మీ మీదకు మళ్లించబోతుంది. ఇది ఒక సాధారణ గ్రహ కదలిక కాదండి, మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే ఒక అద్భుతమైన అవకాశం. నిజం చెప్పాలంటే మీరు చేసిన త్యాగాలను, మీరు చూపిన ప్రేమను ఎవరూ గుర్తించలేదని మీకు అర్థమైపోతుంది. కానీ ఆ క్షణమే మీకు ఒక గొప్ప జ్ఞానోదయం కూడా కలుగుతుంది. ఇతరుల ప్రశంసల కోసం, వారి అభిప్రాయాల కోసం మీ విలువను తగ్గించుకొని ఆ బ్రతికిన ఆ రోజులు ఇక చాలండి. మీరు ఎవరి కోసం అయితే మీ సంతోషాన్ని పణంగా పెట్టారో వారెవరూ మీ ఆత్మని ఇచ్చే గౌరవం కంటే గొప్పవారు కాదండి. అందుకే ఇతరుల అప్రూవల్ కోసం ఎదురు చూడటం మానేసి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ఈ క్షణం నుంచి మొదలు పెట్టండి. ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మీరు ఎంత అద్భుతమైన వ్యక్తో మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ విలువను మీకే తెలిసిన రోజే ప్రపంచం కూడా మీకు ఆ గౌరవాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ తేదీలలో మీ కెరియర్లో ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటివండి. గురువు ఉచ్చస్థితి పొందడం అంటే మీ లగ్నాధిపతి శుక్రుడితో కలవడం. ఇవన్నీ కేవలం అదృష్టాలు కాదు, ఇవి మీ గతంలో పడ్డ కష్టానికి ప్రకృతి ఇచ్చిన బహుమతులు. ఈ రోజుల్లో మీ పనితీరును ఉన్నతాధికారుల నుంచి ఒక ప్రత్యేక గుర్తింపు రాబోతుంది. ఆఫీసులో ఎన్నాళ్ళుగానో మీరు ఆశించిన ఆ ప్రమోషను కావచ్చు, లేదా మీరు కోరుకున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టు కావచ్చు, అది మీ చేతికి రావడానికి విశ్వ రంగం సిద్ధం చేసింది. శని ఉండడం వల్ల ఆఫీస్లో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉండవచ్చు, చిన్నపాటి రాజకీయాలు నడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని ఎప్పుడూ నిజాయితీ గల వారిని పక్షానే ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. మీరు చేసే పని, మీరు చూపే ప్రొఫెషనలిజం మీ శత్రువుల నోళ్లు మూయించేలాగా చేస్తాయి. ఆధిపత్యం అనేది అడిగితే రాదండి, మీ పనితీరుతో దాన్ని మీరు సాధించి చూపిస్తారు.
మరింత ముఖ్యంగా సూర్యుడు ప్రవేశించిన బలం ఈ రోజుల్లో మరింత బలంగా పనిచేస్తుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీకు ప్రభుత్వ లేదంటే ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీ ఫోన్కి వచ్చే ఒక చిన్న మెసేజ్ లేదంటే ఒక కాల్ మీ కెరియర్ దిశను మార్చేసి టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు. ఈ 4 రోజులు మీరు గమనించండి. మీ పట్ల ఇతరుల ప్రవర్తన మారుతూ ఉంటుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే ఇప్పుడు మీ నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉంటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతున్నప్పుడు వినయాన్ని కోల్పోకండి. ఇతరులు అయితే తులారాశి వారికి వ్యాపారం మరియు స్వయం ఉపాధి గురించి మాట్లాడుకుంటే ఈ తేదీలలో బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే గోల్డెన్ విండో అనమాట. అంటే ఎందుకంటే కుజుడు తన స్వక్షేత్రంలోనే చాలా బలంగా ఉన్నాడండి. అది ఈ రోజుల్లో పీక్ స్టేజ్లో ఉంటుంది. దీనివల్ల మీ వ్యాపారంలో ఒక తెలియని ధైర్యం దూకుడు పెరుగుతాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఆలోచిస్తూ ఉన్న ఒక పెద్ద నిర్ణయాన్ని లేదంటే రిస్క్ని ఈ రోజుల్లో ధైర్యంగా అమలు చేయవచ్చు. ఫలితాలు మీ వైపు నిలుస్తాయండి. కాసుల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బ్యూటీ, ఫ్యాషన్, మీడియా, అగ్రికల్చర్ మరియు ఏజెన్సీ రంగాల వారికి శుక్రుడు మరియు గురువు కలయిక వల్ల మార్కెట్లో ఊహించని స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందండి. కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. బిజినెస్లో సక్సెస్ అంటే కేవలం లాభాలు వచ్చినప్పుడు నడవడం కాదండి, రాబోయే సవాళ్లను ముందుగానే ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం. కుజుడు మారుతున్నాడండి. ఆ సమయంలో వ్యాపార భాగస్వాములతో లెక్కల విషయంలో చిన్నపాటి వివాదాలు లేదంటే అపార్థాలు వచ్చే అవకాశము ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, ఎవరితోనైనా పార్ట్నర్షిప్ డీల్స్ కుదుర్చుకోవాలన్నా ఆ పత్రాలను, లెక్కలను ఇప్పుడు ఈ రోజులోనే క్లియర్గా సర్చ్ చేసుకోండి. లీగల్గా అన్ని పక్కాగా ఉంటేనే కుజుడు మారినా మిమ్మల్ని ఏ సమస్య తాకలేదు. వ్యాపారంలో ఆవేశం కంటే ఆలోచన, దూకుడుతో పాటు వివేకం చాలా ముఖ్యమండి. ఈ జూన్ 23 నుంచి కూడా 26 తేదీల్లో వివేకాన్ని ఉపయోగించండి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పదిలం చేసుకోండి. ఇప్పుడు మనం తులారాశి వారి ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సూర్యుడు ప్రవేశించిన తర్వాత అంటే సరిగ్గా ఈ రోజుల్లోనే మీరు ఆర్థిక పరమైన సానుకూలతను స్పష్టంగా గమనిస్తారు. మీ వృత్తిలో కానీ మీరు చేస్తున్న పనిలో వస్తున్న పురోగతి నేరుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచబోతుంది. ఇది కేవలం మాటల కోసం చెప్పేది కాదండి. మీరు ఎదురు చూస్తున్న మీ ఆర్థిక కదలిక ఈ రోజుల్లోనే ప్రారంభమవుతుంది. సూర్యుడి బలం వల్ల షేర్ మార్కెట్ లేదంటే మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావడానికి ఇది సరైన సమయం కూడా. ఒకవేళ ఆస్తి పంపకాలు లేదంటే పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు ఆగిపోయి ఉంటే కనుక అవి మీ పేరు మీదకు మారడానికి ఈ రోజుల్లో మార్గం సుగమం చేస్తాయన్నమాట. డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఆదా చేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో దాన్ని భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యమండి. కుజుడు చాలా బలంగా ఉన్నాడు. ఇది మీ కుటుంబ ఆదాయానికి ఒక భరోసా. అయితే నెలాఖరులో చిన్నపాటి ఖర్చులు అంటే వాహన మరమ్మతులు కానీ లేదంటే ఇన్సూరెన్స్ వంటివి రావచ్చు. కానీ ఇవి ఆర్థిక పునాదిని ఏమాత్రం కదిలించవండి. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ తేదీలలో మీ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. మీ లగ్నాధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాడు. ఇది మీకు అద్భుతమైన రోగనిరోధక శక్తిని, ఒక కొత్త శారీరక కాంతిని ఇస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్యాలు కానీ దీర్ఘకాలిక సమస్యలు కానీ ఇప్పుడు వేగంగా నయమవుతాయండి. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధులు లేకపోవడం కాదండి, మనసు ప్రశాంతంగా ఉండటం కూడా. ఇప్పుడు మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కుటుంబం మరియు సంబంధాల గురించి. అయితే శుభగ్రహాల కలయిక వల్ల వృత్తిపరంగా మీరు సాధించే విజయాలను మీ కుటుంబం అంతా కలిసి సంబరాలు చేసుకునే అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడటం లేదంటే విదేశీ ప్రయాణాల గురించి మీ కుటుంబ సభ్యులతో సానుకూల చర్చలు జరగడం వంటివి ఈ రోజుల్లో మీరు చూస్తారు. ఇది మీకు సంతోషాన్ని ఇచ్చే విషయం. విజయం బయట ప్రపంచంలో ఎంత దొరికినా ఇంట్లో కనుక ఆ సంతోషం పంచుకోకపోతే ఆ విజయానికి అర్థమే ఉండదండి. చిన్న చిన్న ఆహాలు మన బంధాలను దూరం చేయకుండా చూసుకోవాలండి. నిజం చెప్పాలంటే వైవాహిక జీవితంలో కుజుడి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో మీ భాగస్వామితో ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం మాటల వల్ల మొదలవుతుందండి. మీరు సరైన వారే కావచ్చు, కానీ గొడవలో నేను గెలవాలి అని అనుకోవడం కంటే మన బంధం గెలవాలి అని అనుకోవడం ముఖ్యం. కుజుడు మారిపోతున్నాడు అంటే ఆ తర్వాత మాటల వల్ల ఒకరినొకరు నొప్పించుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ రోజుల్లోనే మీరు ఒక నిర్ణయానికి రండి. ఈ రోజులు గొడవలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ తేదీల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబోతున్నాయండి. అంటే బుధుడు అత్యంతగా బలంగా ఉన్నాడు కాబట్టి ఇది కేవలం గ్రహస్థితి మాత్రమే కాదండి, ఇది మీ తెలివితేటలు మరియు మీ కృషికి దొరుకుతున్న ఒక గొప్ప అవకాశం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాలు లేదంటే స్కాలర్షిప్ విషయంలో ఎన్నాళ్ళు ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ రోజుల్లో తొలగిపోయే అవకాశం ఉంటుందండి. అలాగే గురువు యొక్క ఆశీస్సులతో మీరు హాజరయ్యే ఇంటర్వ్యూలు లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీ కెరియర్ని నిర్ణయించి ఒక మైలురాయిలాగా మారబోతున్నాయి. చూడండి, మనం పని చేస్తున్నామా లేక కేవలం ఫలితం కోసం మాత్రమే ఆరాటపడుతున్నామా అనేసి ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాడండి. మనం మన పనిని ఆరాధనగా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజు ఆ విశ్వం మనల్ని గుర్తించి తీరుతుంది. ఈ రోజుల్లో మీరు ఊహించని ఒక పరిణామం జరగబోతుంది. ఒక ముఖ్యమైన సమావేశం కానీ ఒక ఉన్నత స్థాయి చర్చలో కానీ మీరు వినిపించబోతుంది. మీ కృషికి మీ నిబద్ధతకు ఇప్పుడు గుర్తింపు అనేది రాబోతుంది. ఎవరో ఒకరు మీ పనిని గమనిస్తూ ఉంటారండి. మీ ప్రతిభను మెచ్చుకుంటూ ఉంటారు. శ్రమ ఎప్పుడు కూడా వృధా పోదు. అది కేవలం తన సమయం కోసం వేచి చూస్తుంది. ఆ
ఆ సమయం ఇప్పుడు మీ తలుపు తట్టిందండి. కేవలం ఈ రోజుల్లో మీ పనిని మరింత పదును పెట్టండి. ఈ విలువను చాటి చెప్పే ఈ క్షణం కోసం సిద్ధంగా ఉండండి. మీరు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త మీ కెరియర్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందండి. నమ్మకంతో పనిచేయండి. ఎందుకంటే మీ ప్రతిభకు ఇప్పుడు ఒక కొత్త వేదిక అనేది దొరకబోతుందన్నమాట. ఇక లాస్ట్గా చివరి విషయం అంటే చాలా లోతైందండి. మనం ఒక తప్పు చేశామంటేనే దాని కర్మ అనుకుంటాం. కానీ ఒక్కోసారి మనం తప్పు చేయకపోయినా పరిస్థితులు భరించడం, ఎదుటి వారిని నొప్పించకూడదు అని అన్నీ మింగేయటం కూడా ఒక రకమైన కర్మేనండి. ఆ కర్మ పొరలు ఇప్పుడు మీ నుంచి విడిపోవాల్సిన సమయం వచ్చింది. ఈ రోజుల్లో గతంలో మీకు మీరు చేసుకున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎవరి కోసం అయితే మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారో ఆ వ్యక్తుల కోసం, ఆ పరిస్థితుల కోసం ఇకపై మీ జీవితంలో చోటు లేదని మీరు ఒక గీత గీయబోతున్నారండి. కొందరు మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు, ఇది కోపమా అని. ఇది కోపం కాదండి, ఇది పరిపక్వత. ఒక స్థాయి దాటిన తర్వాత మనం మౌనంగా ఉండడం అంటే భరించడం కాదండి, మనల్ని మనం కాపాడుకోవడం. ఈ రోజుల్లో మీరు ఆ పరిపక్వతను పొందుతారు. ఎవరైతే మీ విలువను గుర్తించలేదో వారిని మీ జీవితం నుంచి గౌరవంగా పక్కన పెట్టే ధైర్యం కూడా మీకు వస్తుంది. జీవితం అంటే అందరినీ కలుపుకుని పోవడం మాత్రమే కాదండి, మనల్ని మనం కూడా ప్రేమించుకోవడం. ఈ గీత గీయడం ద్వారా మీరు ఎవరిని ద్వేషించడం లేదు, మీకు మీరు ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. మీ కర్మ పొరలు తొలగిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక స్వచ్ఛమైన శక్తివంతమైన వ్యక్తిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు మనం ఈ తేదీల్లో వృత్తి, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా చూసామండి. అయితే పరిహారం ఏంటో ఏదో భయపడి చేసేది కాదండి. రాబోయే కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ఒక అద్భుతమైన ఎనర్జీ మేనేజ్మెంట్ అండి. ఈ రోజుల్లో మీ ఆలోచనలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వృత్తిలో ఏర్పడిన ఆ గురువు యొక్క యోగాన్ని కాపాడుకోవడానికి, అలాగే నెలాఖరులో రాబోయే కుజుడి ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను కొన్ని సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పరిహారాలను మీకు సూచిస్తున్నానండి. కుజుడు మారుతున్నాడు. దీనివల్ల వైవాహిక జీవితంలో అనవసరమైన గొడవలు, ప్రయాణాల్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. మీరు చేయాల్సింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారికి నేతి దీపం వెలిగించి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఈ పరిహారం కేవలం గుడిలో చేసేది కాదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే నిగ్రహం. ఈ తేదీలలో మీ నుంచి, మీ మాటల్లో కానీ, మీ కోపంలో కానీ ఆ నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. అదే సరైన పరిహారం అనమాట. అయితే ప్రస్తుతం మీలో గురువు యోగం నడుస్తుంది కాబట్టి దీనివల్ల మీకు ఉద్యోగంలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. కానీ అవకాశాలను లాంగ్ టర్మ్ నిలబెట్టుకోవాలి అంటే కనుక మీరు చేయాల్సింది ప్రతి గురువారం ఉదయం వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. లేదంటే ప్రశాంతంగా వినండి. గురువు మీకు అవకాశాల తలుపులు తెరిస్తే దక్షిణామూర్తి ఆ తలుపులు దాటి ముందుకు వెళ్లే జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ రోజుల్లో వచ్చే కెరియర్ మార్పులను అహంకారంతో కాకుండా పరిపక్వతతో స్వీకరించండి. ఈ స్తోత్రం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉన్నాడండి. మీ ఆర్థిక స్థితిని, మీ శారీరక కాంతిని పెంచే బాధ్యత శుక్రుడిదే కాబట్టి మీరు చేయాల్సింది ప్రతి శుక్రవారం నియమంగా మహాలక్ష్మి అష్టకం పఠించండి. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, మనశ్శాంతి కూడా. ఈ రోజుల్లో మీకు చుట్టూ ఉన్న నెగిటివిటీని తీసేసి పాజిటివ్ వైబ్స్ని కూడా ఆకర్షించాలి అంటే ఈ ఆరాధన మీకు ఒక కవచం లాగా పనిచేస్తుందండి. అయితే చివరగా ఒక్క మాట అండి, గ్రహాలు మనకు దారి చూపిస్తాయి కానీ ఆ దారిలో నడవాల్సింది మనమేనండి. ఈ తేదీలలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పైన చెప్పిన పరిహారాలు కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి నమ్మకంతో చేయండి. మీలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. గుర్తుంచుకోండి, మన జీవితాన్ని మార్చేది బయట జరిగే పరిస్థితులు కావండి, ఆ పరిస్థితులను మనం చూపే దృష్టి. ఈ ప్రయాణం మీకు అదే కొత్త దృష్టిని ఇస్తుందని నేను నమ్ముతున్నానండి. గతాన్ని కేవలం గుర్తుగా కాకుండా ఒక పాఠంగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే భవిష్యత్తును పూర్తి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతాడు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం, మీరు చూసిన బాధ అన్నీ మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి జరిగిన సన్నాహాలే. ఈ క్లారిటీతో, ఈ కొత్త చూపుతో మీరు రేపటి రోజులోకి అడుగు పెట్టండి. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ తేదీలలో మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే కనుక మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి. మీ జీవిత ప్రయాణంలో నా విశ్లేషణ మీకు ఒక దిక్సూచిలాగా తోడుంటుంది. నమ్మకంతో ముందడుగు సాగండి. విజయం మీదే అవుతుందండి. నమస్కారం.